హాయ్ ఫ్రెండ్స్, మీకోసం చిన్న కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అయోధ్య అనే పవిత్ర భూమిలో చాలా మందికి తెలియని ఒక కథ విప్పింది. ఇది శ్రీరాముని కరుణ మరియు అతని దివ్య ఉనికి యొక్క సూక్ష్మ శక్తి గురించిన కథ. అది వారి 14 సంవత్సరాల వనవాసం, కష్టాలు మరియు లోతైన పాఠాలతో గుర్తించబడిన కాలం. రామచంద్రుడు, సీత మరియు లక్ష్మణులతో కలిసి నిర్మలమైన దండకారణ్యంలో నివసించాడు. ఒక రోజు వారు అడవి యొక్క దట్టమైన భాగం గుండా నడుస్తున్నప్పుడు వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక పురాతన, ముడుచుకున్న చెట్టు ఒంటరిగా నిలబడి ఉంది. దాని కొమ్మలు బాధతో వక్రీకరించబడి ఉన్నాయి మరియు దాని బెరడు లోతుగా గాయపడి ఉంది. వర్షం లేనప్పటికీ దాని కఠినమైన ఉపరితలంపై కన్నీటి మెరుపులు అతుక్కున్నట్లు కనిపించడం నిజంగా అసాధారణం. శ్రీరాముడు, చెప్పబడని వాటిని గ్రహించే తన సహజ సామర్థ్యంతో చెట్టు ముందు ఆగాడు. లక్ష్మణుడు, ఎప్పుడూ పరిశీలకుడు, తన అన్నయ్య యొక్క గంభీరమైన వ్యక్తీకరణను గమనించాడు. అన్నా, ఈ వాడిపోయిన చెట్టు ముందు ఎందుకు ఆగిపోయావు అని అడిగాడు. రామచంద్రుడు మెల్లగా బెరడును తాకాడు. లక్ష్మణ, ఈ చెట్టు గొప్ప దుఃఖాన్ని మోస్తుంది. ఇది కేవలం ఒక చెట్టు కాదు, యుగాలుగా ఈ రూపంలో జీవించడానికి శపించబడిన ఒక దివ్యజీవి, అసంఖ్యాక యుగాల బాధలను చూసింది. సీత, ఆమె హృదయం ఎల్లప్పుడూ సానుభూతితో నిండి ఉంటుంది, దగ్గరకు వచ్చింది. నాథా, దాని దుఃఖం ఏమిటి? మనం దానిని తగ్గించగలమా? రామచంద్రుడు వివరించాడు. ఈ జీవి ఒకప్పుడు ఖగోళ సంగీతకారుడు, చాలా అహంకారి, ఒక గౌరవనీయమైన ఋషిని అపహాస్యం చేశాడు. ఋషి తన కోపంలో అతన్ని ఒక చెట్టుగా మారమని శపించాడు. ఈ ప్రదేశంలో పాతుకుపోయి కదలలేక, తన బాధను వ్యక్తపరచలేక, దివ్య స్పర్శ తగిలే వరకు చెట్టు కొద్దిగా వణుకుతున్నట్లు అనిపించింది. అది అంగీకరించినట్లుగా రామచంద్రుడు తన అరచేతిని కఠినమైన బెరడుపై ఉంచాడు, మరియు అతని చేతి నుండి ఒక మృదువైన బంగారు కాంతి వెలువడింది, పురాతన చెట్టును కప్పివేసింది. కాంతి ప్రసరించినప్పుడు ఒక అద్భుతమైన పరివర్తన ప్రారంభమైంది. ముడుచుకున్న కొమ్మలు నిటారుగా నిలిచాయి, బెరడుపై ఉన్న మచ్చలు మాయమయ్యాయి మరియు కొత్త, శక్తివంతమైన ఆకుపచ్చ ఆకులు వీచుకున్నాయి. గాలిలో మధురమైన సువాసన నిండిపోయింది మరియు మృదువైన వీణ వలె ఒక మధురమైన ధ్వని చెట్టు యొక్క సారం నుండి ప్రతిధ్వనించింది. వారి కళ్ళ ముందు చెట్టు కుంచించుకుపోవడం ప్రారంభించింది. దాని రూపం మారుతూ మరియు మెరుగుపడుతూ, కృతజ్ఞతతో కన్నీళ్లతో ప్రకాశవంతమైన గంధర్వుడు, ఖగోళ సంగీతకారుడు వారి ముందు నిలబడే వరకు అతను శ్రీరాముని ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని స్వరం భావోద్వేగంతో నిండిపోయింది. నాథా, శతాబ్దాలుగా నేను ఈ క్షణం కోసం ఆరాటపడ్డాను. నా అహంకారం నన్ను గుడ్డిదిగా చేసింది మరియు నేను పరిణామాలను అనుభవించాను. కానీ మీ స్పర్శ, మీ అపరిమిత కరుణ ఈ శాపం నుండి నన్ను విముక్తుడిని చేసింది. నేను శాశ్వతంగా రుణపడి ఉంటాను. రామచంద్రుడు దయతో నవ్వాడు. లేవండి, గంధర్వ, నీ బాధ ఒక పాఠం, మరియు ఇప్పుడు నీవు స్వేచ్ఛగా ఉన్నావు. నీ సంగీత బహుమతిని ఆనందాన్ని మరియు భక్తిని వ్యాప్తి చేయడానికి ఉపయోగించు.